కానీ ఆయన ఏం చేసండి, వెతికి రక్షించి ఆయన రక్తంతో మనల్ని కడిగండి, శుద్ధీకరించి ఈరోజు ఆయన సాక్షులుగా మనల్ని ఈ సువార్త ప్రకటించమని వాడుకుంటున్నాడండి. ఈరోజు తెలుసుకున్న వారందరూ యేసుప్రభు గారిని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకోకపోతున్నారో, ఎవరైతే ఆయన హృదయంలోకి రావాలని కోరుకుంటున్నారో వారందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నేను రక్షిస్తాను, నేను కాపాడుతాను, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తానంటండి, ఒక నడవడికలో నడిపిస్తానని దేవుడు అంటున్నాడండి. అంటే నిజ దేవుడు అంత గొప్ప దేవుడండి, అంత సంరక్షించే దేవుడండి, అంత మనల్ని నడిపించే దేవుడండి. మన కోసము ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన చిత్తమండి. ఈరోజు మనం ఇలా నిలబడ్డామంటే ఆయన చిత్తమండి. ఎందుకనంటే ఈరోజు ఆయన అనేక మంది ఏమైపోయారంటే కరోనాలో చనిపోయారు, కానీ ఆయన రక్షించిన ఈ ప్రాణాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే సువార్తకి వాడుకుంటున్నాడండి. తెలియని వారు ఉంటే దేవుడి కోసం తెలుసుకోండి, నిజ దేవుడి కోసం తెలుసుకుని ఆయన మార్గంలోకి రండి. ఆయన ఏమంటున్నాడంటే, మీరు నశించిపోతున్న జనరంగమా నా దగ్గరికి రండి అని అంటున్నాడండి. ఆయన దగ్గరికి వస్తే వారట ఉంటుంది, ఆయన దగ్గరికి వస్తే క్షేమం ఉంటుంది, ఆయన దగ్గరికి వస్తే ఏముంటుందండి, పరలోక రాజ్యానికి చోటు ఉంటుందండి. ఆ రాజ్యం మనకు కావాలి కానండి ఈ లోకం అనే రాజ్యం మనకు శాశ్వతమైనది కాదండి. ఆ పరలోక రాజ్యం కావాలంటే మన నిజదేవుని తెలుసుకుని ఆయన ఆరాధించే వారిలాగా మనం ఉండాలండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గారు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. ఇదిగో నన్నేసయ్య ఈ మాటలు నువ్వు దీవించి ఆశ్రయించు తండ్రి. నన్నేసయ్య చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయించి దీవించు తండ్రి. వారికి ఇచ్చిన పాడే పట్ట పసుపుల్ని, వారి ఉద్యోగాలను సమస్తము కూడా దీవించి ఆశ్రయించి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్.